హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం హైగ్రీవా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిన విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు. భూములు పొందిన వ్యక్తులు మార్గదర్శకాలను పాటించకపోవడంతో ప్రభుత్వమే తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోర్టు ఆదేశించిన విషయాన్ని తెలిపారు. ఈ మేరకు విడుదలైన జీవో ప్రకారం ప్రభుత్వం సదరు భూములను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హైగ్రీవా భూములు 22A పరిధిలోకి వచ్చాయన్నారు. హైగ్రీగా సంబంధించి అది అలాట్మెంట్ని వాళ్ళు పబ్లిక్ పర్పస్ ఏ పర్పస్కి ఇచ్చారో అది వాడుకోలేదు. అదేవిధంగా అలాట్ చేసిన కమిట్ చేసిన సమయం లోపల వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయలేదనే ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, రెవెన్యూ శాఖ వచ్చింది. దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ చేయడం జరిగింది గతంలో. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో గౌరవ ఉన్నత న్యాయస్థానం వారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు ప్రభుత్వాన్ని ఒక నిర్ణయం తీసుకోమన్నారు ఈ విషయం మీద. సో అన్ని విధాలుగా పరిశీలించి అన్ని ఆలోచన చూసి అప్పుడు పంపించిన ఇక్కడ జిల్లా యంత్రాంగం నుంచి పంపించిన రిపోర్టు, సీసీ లెవెల్ పంపించిన రిపోర్ట్ అన్ని పరిగణలో తీసుకొని, అదేవిధంగా ఆ సంస్థ ఇచ్చిన సమాధానం కూడా పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి రావడం జరిగింది. సో అకార్డింగ్ టు ద GO they have given directions to the district collector to resume, cancel the allotment, resume the land. So ఆ GOలో ఇచ్చిన పవర్స్ మేరకు ఆ అలాట్మెంట్ని క్యాన్సిల్ చేస్తూ ఆ ల్యాండ్ని రెజ్యూమ్ చేస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నిన్న పొజిషన్ కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు రుషికొండకు బ్లూ ఫ్లాగ్ హోదా త్వరలోనే పునరుద్ధరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కేవలం సస్పెన్షన్ మాత్రమే జరిగింది తప్పితే హోదా రద్దవలేదని వివరణ ఇచ్చారు. రుషికొండ బీచ్ లో పూర్తి స్థాయి సౌకర్యాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. అంటే నాట్ కనెక్టెడ్ ద హౌసింగ్. సో బ్లూ ఫ్లాగ్ గురించి అడిగారు. బ్లూ ఫ్లాగ్ సంబంధించి గతంలో 1-2 కంప్లైంట్స్ వాళ్ళు బ్లూ ఫ్లాగ్ ఆపరేటర్కి పంపడం జరిగింది. ఒకటి ఏంటంటే విజిటర్ మేనేజ్మెంట్, ఒకటి తర్వాత అక్కడ ఉన్న స్ట్రే డాగ్స్ సంబంధించి ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఈ 3 సంబంధించి ప్రధానంగా వాళ్ళకు కంప్లైంట్స్ వెళ్ళడం వల్ల వాళ్ళు టెంపరరీగా దాన్ని సస్పెండ్ చేస్తారు. టెంపరరీగా సస్పెండ్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ అ క్యాన్సిలేషన్. అది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. దిస్ టెంపరరీ సస్పెన్షన్ ఇస్ కామన్ అక్రాస్ ఆల్ బ్లూ ఫ్లాగ్ బీచెస్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెండ్ ఓన్లీ హియర్. అన్ని చోట్ల కూడా గ్యాప్స్ వచ్చేటప్పుడు వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే జనరల్గా బ్లూ ఫ్లాగ్గా నిర్ధారించిన బీచ్లు అన్నీ కూడా ఎక్కువ క్రౌడ్ లేకుండా ప్రిస్టైన్ బీచెస్ వాళ్ళు డెసిగ్నేట్ చేస్తారు. మన విశాఖపట్నం జిల్లాలో రుషికొండ బీచ్ మనము సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే అంత అందమైన బీచ్ మనము ఒక ప్రపంచ స్థాయిలో గుర్తు పొందాలనే ఉద్దేశంతో మనము బ్లూ ఫ్లాగ్గా డెసిగ్నేట్ చేసాం. బట్ మనకేంటంటే మన ప్రజలు అందరూ కూడా ఎక్కువ వెళ్ళేది రుషికొండ బీచ్. బీట్ శివరాత్రి కావచ్చు, లేకపోతే గణేష్ విసర్జన కావచ్చు, ఇంకా ఒక పండగ కావచ్చు, ప్రజలు ఎక్కువ స్థాయిలో తరలి వచ్చే బీచ్ ఆర్కే బీచ్ తర్వాత రుషికొండ బీచ్. ఈ పరిస్థితి మిగతా చోట్ల ఉండదు. సో దట్ ఈస్ వన్ రీజన్ వేర్ దిస్ విజిటర్ మేనేజ్మెంట్ ఇష్యూ ఇస్ కమింగ్. రెండో ఇష్యూ ఏంటంటే అక్కడ ఉన్న పార్కింగ్ సమస్య. మొన్నటిదాకా మనము బ్యాక్ సైడ్ ఎంట్రీ ఓపెన్ చేయలేదు, సదర్న్ సైడ్ అంటే ఈస్టర్న్ సైడ్ ఎంట్రీ రోడ్ ఓపెన్ చేయలేదు. దానివల్ల కూడా మనకి ఒకటే రోడ్లో వెహికల్స్ ఎంటర్ కావడం, బయటకు రావడం, ఇది సమస్యలన్నీ కూడా ఉండేది. సో ఈ ఇష్యూ ఒకటి. మూడవది స్ట్రే డాగ్స్ ఎందుకు వస్తున్నాయంటే అక్కడ ఉన్న చిన్న దుకాణాలు వాళ్ళు ఫుడ్ డిస్పోజల్లో ఇష్యూ ఉండడం వల్ల అక్కడ స్ట్రే డాగ్స్ ఎక్కువ అటు చుట్టూ తిరిగే పరిస్థితి కనిపించింది. దీని మీద వాళ్ళు ఈ చర్యలు తీసుకున్నారు. బట్ దీస్ 3 ఆర్ అడ్రస్సబుల్ ఇష్యూస్. ఆల్రెడీ మనము అదనంగా పార్కింగ్ ఆన్ ద సదర్న్ సైడ్ ఆఫ్ ద బీచ్ హెలిప్యాడ్ దగ్గర మనం ఏర్పాటు చేసుకున్నాము. ఫ్రెష్ సౌత్ సైడ్ ఓపెనింగ్ కూడా మనం చేస్తున్నాము. లైట్స్ అదనంగా పెడుతున్నాము. CCTV అదనంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా మనము పార్కింగ్ ఏర్పాటు చేసి ఇది 1 వే చేసి వెహికల్స్